Hi, welcome to Friday special. Welcome to Trading Tutorial 24. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ చేసేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈ రెండిట్లో డైవర్జెన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే దే మూవ్ ఇన్ ట్యాండమ్, ఒకేలా వెళ్తాయి. పెరిగిన రోజున మార్కెట్ పెరిగిన రోజున రెండు పెరుగుతాయి, మార్కెట్ తగ్గిన రోజున రెండు తగ్గుతాయి. బట్ అప్పుడప్పుడు ఏంటంటే రేర్గా ఏం జరుగుతుందంటే బ్యాంక్ నిఫ్టీని వదిలేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది, ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది. ఒక్కోసారి బ్యాంక్ నిఫ్టీని వదిలేసి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ తక్కువ, టోటల్ 50 కదా, బ్యాంక్ నిఫ్టీలో చాలా తక్కువ ఉన్నాయి. బట్ బ్యాంక్స్ ఎక్స్క్లూజివ్గా పెరిగిన రోజున ఏమవుతుంది, నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ బాగా పెరుగుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఏ రోజైనా పెరగలేదు కానీ నిఫ్టీలో అదర్ స్టాక్స్ పెరిగాయి, అప్పుడేమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ పెరగదు, నిఫ్టీ పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఈ మధ్యకాలంలో జరుగుతున్నది అది, నేను చూపిస్తాను మీకు. ఈ మధ్యకాలంలో అలా జరుగుతున్నది. ముఖ్యంగా లాస్ట్ వాట్ హ్యాపెండ్, ఫ్రైడే ఏం జరిగింది, ఫ్రైడే రోజున ఏం జరిగింది చెక్ చేశారా? ముఖ్యంగా ఐటీ పరిగెత్తింది, రిలయన్స్ పరిగెత్తింది, టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ లాంటి స్టాక్స్ పరిగెత్తాయి. బ్యాంక్ స్టాక్స్ పరిగెత్తలేదు. దానివల్ల ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ రికవరీ వచ్చినా కానీ, ఓపెనింగ్ నుంచి రికవరీ వచ్చి పెరిగినా కానీ నిఫ్టీ అంతగా పెరగల. అంటే వాట్ ఈజ్ ఇట్ ఇండికేట్స్ అంటే బ్యాంక్స్ కంటే అదర్ దాన్ బ్యాంక్స్ మీద బయ్యింగ్ వస్తున్నది. మొన్నటి వరకు బాగానే పెరిగాయి బ్యాంక్స్, 48,000 ప్లస్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్ను వదిలేసి అదర్ దాన్ బ్యాంక్స్, నిఫ్టీలో ముఖ్యంగా అదర్ దాన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పడ్డారని అర్థం. ఈ మధ్యకాలంలో నిఫ్టీ మెయింటైన్ అవడానికి పెరగటానికి ఈ మధ్యకాలంలో దోహదపడింది మెయిన్గా రిలయన్స్ ఇండస్ట్రీస్. మీరు గమనించారా, 25+ నుంచి 2580 అట్లా ఉన్నదల్లా 27+కి వెళ్ళిపోయింది. ఇంకా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అది ఎంతవరకు నిజం మనం చూడాలి. మార్కెట్లో చాలా విషయాలు వస్తాయి, చాలామంది చాలా చెప్తుంటారు. ప్రాక్టికల్గా మనం చెక్ చేసుకోవాలి ఏంటి జరుగుతున్నది. సో నిఫ్టీ పెరగటానికి దోహదం చేసిన వాటిల్లో మెయిన్గా ఈ మధ్యకాలంలో రిలయన్స్, అఫ్కోర్స్ టీసీఎస్ కూడా ఓవరాల్గా రికవర్ అయింది. ఫ్రైడే అయితే చెప్పక్కర్లేదు, ఇన్ఫోసిస్, టీసీఎస్ రికార్డులు బదులుకొట్టినాయి. పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషను, పెద్ద కంపెనీ 3%, 5% పెరిగిందంటే ఎంత వాల్యూమ్ వచ్చి ఉండాలి, ఎంత బయ్యింగ్ వచ్చి ఉండాలి. ఒకసారి ఊహించండి. చిన్న కంపెనీ పెరిగిపోవటం తగ్గిపోవటం పెద్ద విశేషమేం కాదు. పెద్ద కంపెనీ పెరగటం అంటే చాలా ఎక్కువ వాల్యూమ్స్ అయి ఉండాలి. సో అట్లాంటప్పుడు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి, ఫస్ట్ మనం చూద్దాం. లెట్ us see ఫస్ట్ ఏంటి డైవర్జెన్స్ అంటే ఏంటి. మరి అంటే వ్యతిరేక దిశలో వెళుతుంది. నా ఉద్దేశం ఏంటంటే రెండు వ్యతిరేక దిశలో ఉంటే, లేకపోతే ఒకటి పెరిగితే రెండోది అంతగా పెరగకపోవటం, ఆ సెన్స్లో తీసుకోవాలి. అయితే ఒకటి పెరుగుతుంటే ఇంకోటి తగ్గటం, లేదా పెరగకుండా ఉండటం, లేదా ఒకటి పడిపోతే ఇంకోటి పడకుండా ఉండటం, లేకపోతే పెరగటం. అంటే ఆపోజిట్ డైరెక్షన్, అట్లీస్ట్ నాట్ రెస్పాండింగ్ ఇన్ ద సేమ్ వే. దాన్ని అట్లాంటి సిచ్యువేషన్స్కి డైవర్జెన్స్ అంటారు. చూద్దాం, లెట్ us see. మీకు అది
చూడండి ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. ఇది నిఫ్టీ, నేను 6 months తీసుకున్నాను. నిఫ్టీ చూడండి ఎలా ఉంది. హౌ ఈజ్ నిఫ్టీ? ఇట్స్ అప్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, తర్వాత మళ్ళీ ఇక్కడ గట్టి సపోర్ట్ తీసుకుంది. ఇది డబ్ల్యూ షేపు, డబ్ల్యూ ఫార్మేషన్ అంటే ఏంటంటే వెళ్ళి వి షేప్ అయితే అది వేరే సంగతి, పైకి వెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చి సేమ్ బాటమ్. ఇక్కడ ఈ రోజునే ఇక్కడ సేమ్ బాటమ్ ఫామ్ అయిన రోజునే ఇది 21,500 ఎంత వచ్చినట్టుంది. అప్పుడే అనుకున్నాం, డిస్కస్ చేసాం, మీకు గుర్తుందో లేదో ఆ వీడియోలో. ఇది సేమ్ బాటమ్కి వచ్చింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ దొరకవచ్చు షార్ట్ టర్మ్లో అని. నిజంగానే సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి దిగితే మాత్రం చాలా అల్లకొలంగలో ఉండేది, కొంచెం బాగా ఎక్కువ తగ్గేదేమో. కట్ అక్కడి నుంచి తగ్గడం లేదు. సేమ్ బాటమ్కి వచ్చేటప్పటికి డబుల్ బాటమ్ అంటాం కదా, డబుల్ బాటమ్ నుంచి అసలు ఇంకా మళ్ళీ నిఫ్టీ వెనక్కి తిరిగి చూడలేదు. 1, 2, 3, 4 రోజులు, 4 సెషన్స్లో ఎక్కడికి వెళ్ళిపోయింది? దగ్గరికి వెళ్ళిపోయింది. 22,000 అంటే ఇదిగో అదిగో అల్లదిగో శ్రీహరిద్వారము అన్నంత దూరంలో ఉంది, అంత దగ్గరగా ఉంది. కాబట్టి 22,000కి వస్తుందా నిఫ్టీ? 22,000కి వస్తుందా? 20,000 రాదా అనే మీమాంస చెప్పాలంటే అప్రస్తుతం, ఇర్రెలవెంట్. వచ్చేసింది కదా ఆల్మోస్ట్. ఇట్స్ ఓన్లీ ఏ ఫార్మాలిటీ. ఎట్లా చెప్తున్నారు అంటే మామూలుగా గ్రాఫ్ను బట్టి చెప్తున్నాను. మామూలుగా గెస్ చేసి లేకపోతే మార్కెట్ గాసిప్ ఎవరేమంటున్నారు ఏంటో అది చూసి చెప్పటంలా. అది చూడండి ఒకసారి చూడండి. సాటర్డే స్పెషల్లో కొంచెం డీటెయిల్గా దానికి చెప్తాను అనుకోండి దీని గురించి. సరే, ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్టు నిఫ్టీ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్, రైట్. మరి వాట్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ? అప్ ట్రెండ్ తర్వాత మరి RSI అండ్ అదర్ ఇండికేటర్స్ ఆల్సో దే ఆర్ షోయింగ్ స్ట్రెంగ్త్ కదా. RSI చూడండి, RSI మళ్ళీ 70కి వచ్చేసింది. 71 అట, 68 అట్లా వచ్చినట్టు వచ్చి మళ్ళీ అందుకుంది. మరి బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో RSI చూడండి. బ్యాంక్ నిఫ్టీ RSI 57, నిఫ్టీ RSI 71. 57, 71కి డిఫరెన్స్ ఉందా లేదండి? అది పెరిగినంత ఇది పెరగలేదు కదా. ఇంకా చెప్పాలంటే ట్రెండ్ నేను క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ట్రెండ్ చూడండి. అండ్ దిస్ ఈజ్ ద ట్రెండ్. డౌన్ ట్రెండా అప్ ట్రెండా? డౌనే కదా. మరి ప్రీవియస్ హై తీసుకుంటే ఇప్పుడు చెప్పండి, ఇది డౌన్ ట్రెండా అప్ ట్రెండా? ఆల్మోస్ట్ డౌన్ ట్రెండే. ఎట్లా అంటే ఈ డౌన్ ట్రెండ్ నుంచి ఒక ఛానల్ ఫార్మేషన్. ఇది ఛానల్ కంటే అనటం కంటే కూడా డౌన్ ట్రెండ్ అని చెప్పడమే కరెక్టు. సో ఇక్కడ ఎంత వెళ్ళాలో అంత వెళ్ళింది. ఇంకా వెళ్ళటానికి అక్కడ ఛాన్స్ కనిపించడం లేదు. అంటే ఛాన్స్ కనిపించడం లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళటానికి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ వెళ్తుందేమో. ఈసారి లోవర్లో ఫామ్ చేస్తుందేమో. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అంటే డౌను. అంటే డౌన్ అంటే లోవర్లో లోవర్ హై. డౌ థియరీ ప్రకారం లోవర్లో లోవర్ హై అనేది ప్రాక్టికల్గా ఏంటంటే డౌన్ ట్రెండ్ అని అర్థం. మరి నిఫ్టీ కాదు కదండి అలాగా. నిఫ్టీ చూడండి, డబుల్ బాటమ్ నుంచి వెనక్కి తిరిగి చూడాల.
చూసారా, హయ్యర్ హై హయ్యర్ లో కదా, హయ్యర్ హై హయ్యర్ లో. ఇక్కడి నుంచి అయితే ఇంకొంచెం ఈజీగా బాగా అర్థమవుతుంది. ఇక్కడి నుంచి తీసుకుందాం. చెప్పండి, ఇది అప్పా డౌనా? ఇట్ ఈజ్ ఆన్ ది అప్పర్ సైడ్. ఒకసారి చూడండి మీరు గ్రాఫ్. దిస్ ఈజ్ ఆన్ ది హయ్యర్ సైడ్. నిఫ్టీ ఈజ్ ఆన్ ది హయ్యర్ సైడ్, హయ్యర్ లో అండ్ హయ్యర్ హై. మరి బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీ అలా ఉందా? బ్యాంక్ నిఫ్టీ అలా లేదు. బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉందండి? లోవర్ హై లోవర్ లో. ట్రెండ్ చూడండి, డౌన్ ట్రెండ్గా ఉంది. డౌన్ అండ్ ఈజ్ ఆల్సో డౌన్. డన్. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? తర్వాత ఆబ్వియస్లీ మరి పరిస్థితులను బట్టి ఇప్పుడు ఏంటంటే 57 దగ్గర ఆర్ఎస్ఐ ఉంది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ డౌన్ ట్రెండ్, అట్లీస్ట్ అప్ ట్రెండ్ లేదు. ఆర్ఎస్ఐ 57, నిఫ్టీ అప్ ట్రెండ్, ఆర్ఎస్ఐ 71. అంటే 57 ఆర్ఎస్ఐ డౌన్ ట్రెండ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే రైజింగ్లో లేదు. అట్లీస్ట్ 60 దాటితే కొంచెం చెప్పచ్చు, కొంచెం బాగానే ఉందండి నేను. సో 60 దాటలేదు అంటే ఓకే, డౌన్ ట్రెండ్ అంటే వీక్గా లేదు. నిఫ్టీతో పోలిసి చూస్తే తక్కువగా ఉంది. ఇట్లాంటప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలి? వెరీ సింపుల్ అండ్ ఈజీ థింగ్ ఏంటంటే, మార్కెట్ నేను చెప్పే ప్రిన్సిపల్స్ మీరు ఇప్పుడే కాదు అప్లై చేయండి, బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటూ పోండి. మీకు ఈ ప్రిన్సిపల్ ఓకే అనుకుంటే అప్పుడు దీన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడింగ్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవచ్చు, ఫామ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఎందుకంటే మార్కెట్లు కరెక్ట్గా మనం అనుకున్నట్టు క్రిస్టలైజ్ చేసి రూల్ ఫ్రేమ్ చేసి ఈ రూల్ ప్రకారం ఇట్లా ఉంటే ఇట్లాగే జరుగుతుంది అని ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఇట్ మే డిఫై. అందుకని మీరు కూడా స్టడీ చేయండి, టెస్ట్ చేయండి. నేను మీకు చెప్పాలంటే ఒక రకమైన హోంవర్క్ ఇస్తున్నాను, నేర్చుకోండి. మీకు అనిపిస్తే ఇది నేను చెప్పేది మీకు కూడా అనిపిస్తే అంటే మీరు టెస్ట్ చేయండి, ట్రై చేయండి. ఓకే అనిపిస్తే వండర్ఫుల్, ఫార్మ్ ఏ స్ట్రాటజీ. చూడండి ఎలా అంటే ఇది కదా, అంటే డైవర్జెన్స్లో ఉన్నట్టే కదా. ఇట్లా డైవర్జెన్స్లో ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? స్టెప్ 1, నంబర్ 1, కేస్ 1 అనుకోండి. ఏం చేయాలంటే ఇది డైవర్జెన్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఆ స్ట్రాటజీ ఆలోచిస్తున్నాం కదా. కేస్ 1 ఏంటంటే మార్కెట్ ట్రెండ్ అప్ అంటే బుల్లిష్ అని, అది ఆ మార్కెట్ ట్రెండ్ బుల్లిష్ అంటే మళ్ళీ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అలా తీసుకోవాలి కదా. మీకు లాంగ్ టర్మ్ వదిలేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. షార్ట్ టర్మ్, అట్లీస్ట్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ కూడా వెళ్ళకలా, షార్ట్ టర్మ్ ట్రెండ్ అనమాట. ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్, ఎందుకంటే ట్రేడింగ్కి షార్ట్ టర్మే, లాంగ్ టర్మ్తో పనే ఉంది. లాంగ్ టర్మ్ ఏం చేసుకోండి, కజ్జికాయలు చేసుకుని తింటామా ఏంటి? చలికాలం కదా, చేయం కదా. సో
మార్కెట్ ట్రెండ్ అప్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ డౌన్లో ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ అంటే ఇప్పుడు డౌన్గా ఉన్నది. నాట్ అప్, నాట్ వెరీ మచ్ అప్, అంతగా పెరగంది. ఇది బై సిగ్నల్ ఇస్తుంది. బై సిగ్నల్ ఇస్తుంది అంటే ఇక్కడ ఎక్కువ మంది ఇది తక్కువ ఉంది, మార్కెట్లు బాగున్నాయి, ఇది పెరగలేదు కాబట్టి ఇది ఇప్పుడు పెరుగుతుంది అంటే మాస్ సైకాలజీ నేను మాట్లాడేది. ఇది ఇప్పుడు పెరుగుతుంది, ఇంకా ఈసారి ఇది పెరుగుతుంది, ఇది పెరగలేదు, అది పెరిగిపోతున్నది, ఇది పెరగలేదు కాబట్టి దీని వంతు, దీని టర్న్ వస్తుంది, ఇప్పుడు ఇది పెరిగిపోతుంది. ఆ మాస్ సైకాలజీ తోటి బయింగ్ చేస్తారు, బయింగ్ వస్తుంది. అలాగే కేస్ 2 మార్కెట్ ట్రెండ్ డౌన్ అనుకోండి. మార్కెట్ ట్రెండ్ డౌన్గా ఉంటే అప్పుడు ఏం చేయాలి? తగ్గింది, ఇంకా తగ్గే అవకాశం ఉంది. అసలే డౌన్గా ఉంది, మార్కెట్ కూడా డౌన్గా ఉంటే ఇంకా ఎక్కువ డౌన్ అవుతుంది. అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో సెల్ సిగ్నల్ వస్తున్నదని అర్థం. ఇక్కడ ఇన్ దిస్ పర్టికులర్ కేసు బ్యాంక్ నిఫ్టీ కాదు. ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు అంతగా, నిఫ్టీ పెరిగింది. 2-3 స్టాక్స్ గట్టిగా లేపేస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఆ పర్టికులర్ సెగ్మెంటు, బ్యాంక్ సెగ్మెంటు కంటే మిగిలినవి బాగా పెరగటం వల్ల ఏమవుతుందంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్, బ్యాంక్ సెగ్మెంట్ పెరగలేదు, మిగిలినవి నిఫ్టీ పెరిగింది యాజ్ ఎ హోల్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డైవర్జెన్స్లో ఉంది, పెరగలేదు కాబట్టి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పెరగటానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం గివెన్ కేసు. అదే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడైతే మార్కెట్ డౌన్లో ఉంది, అట్లాంటప్పుడు ఏదైనా పర్టికులర్ అదే ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, అది డౌన్లో ఉంటే అప్పుడు ఇండెక్స్ డౌన్లో ఉంది, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇది డౌన్లో ఉంది అంటే ఇది ఇంకా పడిపోద్దని, ఇంకొంచెం ఎక్కువగా తగ్గుతుందని. ఈ రేటు యాక్సలరేషను, ఈ యాక్సలరేటెడ్ రేట్లో తగ్గుతుంది, ఇక్కడ యాక్సలరేటెడ్ రేట్లో పెరుగుతుంది అని. అది దట్ ఈస్ ద బేసిక్ రూల్, ఎగ్జంప్షన్. అంటే నిఫ్టీ 0.5% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 0.75% లేకపోతే 1% పెరిగే అవకాశం ఉంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. అదే ఆపోజిట్ సైడ్ అనుకోండి, మార్కెట్ తగ్గుతున్నదనుకోండి, నిఫ్టీ 0.5% తగ్గితే ఇది 0.75 to 1% తగ్గే అవకాశం ఉంది. నార్మల్గా అయితే వెయిటేజ్ తీసుకుంటే 3 times కనబడుతున్నది కదా. బ్యాంక్ నిఫ్టీ సైజు అంటే లాట్ సైజు 15 అయితే నిఫ్టీ లాట్ సైజు 50, అంటే 3 15 45, 3 పాయింట్ చిల్లర అంటే 3.3 అనుకుందాం. 3 రెట్లు కొంచెం ఎక్కువ ఏమండి. మరి 3 రెట్లు ఇండెక్స్ తీసుకుంటే అట్లా ఉందా? ఇండెక్స్ తీసుకోండి, నిఫ్టీ 22,000 ఉంటే ఇది ఎంత ఉండాలి బ్యాంక్ నిఫ్టీ? ఊరికే జస్ట్ అనుకుందాం. చూడండి, ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా 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 నేర్చుకోవాలి, చాలా అర్థం చేసుకోవాలి. నిఫ్టీ
22,000 ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉందండి? 48,000 కూడా లేదు. పోనీ ఉందనుకుందాం, రౌండ్ ఫిగర్ తీసుకుందాం. అంటే 3 టైమ్స్కి ఎంత అవ్వాలి? 66,000 అవ్వాలి. ఇక్కడ ఎంత ఉంది? 48,000 ఉంది. ఈ లాట్ సైజులు కూడా మార్చడం కోసం ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్ వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. అయితే ప్రస్తుతానికి ఎట్లా ఉంది అంటే ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు వేసిన అంచనాలకు మించి, జాగ్రత్తగా వినండి, ఎక్స్చేంజ్ వాళ్ళు చేసిన అంచనాలకు మించి నిఫ్టీ బాగా పరిగెట్టింది. బ్యాంక్ నిఫ్టీని పక్కకు తోసేసి వాళ్ళ అంచనా ఏంటి? 3 టైమ్స్ ఉంటుందని ఎక్కడో ఏదో స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు 3 టైమ్స్ ఉందా? 2.25 టైమ్స్ కూడా లేదు, ఇంకా తక్కువే. అంటే ఇది గ్రాస్లీ అండర్ స్కోర్డే కదా. అంటే ఓవర్ సోల్డ్ లేదా అండర్ స్కోర్డ్ అని చెప్పడం బెటర్. ఎంత పెరగచ్చో, ఎంత పెరగగలదో అంత పెరగలిగినంత పెరగల, అండర్ రేటెడ్. లేదంటే ఇంకొకలా ఇంటర్ప్రిట్ చేయటువంటి అర్థం ఏంటంటే ఇది ఓవర్ రేటెడ్. అంటే జరూరత్ సే జ్యాదా బఢ్ గయా, అవసరానికి మించి పెరిగిందనమాట. అంత అవసరం ఇంత లేదు, ఇది ఏదో బల్బు కాదు, ఇది వాపు అనిపిస్తున్నది, అట్లా అనుకోవాలి. అదర్వైజ్ 48కి 1/3 ఎంత ఉండాలి? 16,000 ఉండాలి. 48,000కి 1/3 16 ఉండాలి. 16కి బదులు 22,000 ఉంది, అంటే ఎక్సెస్ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇమీడియట్గా కాదు. ఈ స్ట్రక్చరల్గా ఈ డిఫరెన్సెస్ దగ్గర ఏమవుతుంది? ఇది 50,000 ప్లస్కి వెళ్ళటం, లేదా ఇది 18,000 20,000 రేంజ్లోకి దిగటం, అది జరిగేది. ఫ్యూచర్లో అది 50,000 దాటి వెళ్ళిపోవటం. ఇది ఇట్లా ఆల్మోస్ట్ 22,000 మెయింటైన్ అయితే, 22,000 అక్కర్లా, 22,000 మెయింటైన్ అయినా కూడా ఇది 48,000 ఉన్న బ్యాంక్ నిఫ్టీ 56, 58, 50,000 దాటి పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కనబడుతున్నది కదా కొద్దిగా. అంటే బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరగగలదో, ఎంత పెరగవచ్చో అంత పెరగలేదు. లేదా నిఫ్టీ అవసరానికి మించి ఎక్కువ పెరిగింది, ఓవర్ బాట్ అవటం వలన నిఫ్టీ అలా పెరిగిపోయింది. 18,000 దాని వర్త్. అట్లా వేసుకున్న 3/18 54,000 ఇక్కడ ఉండాలి. అది కాబట్టి దీన్ని మీరు అబ్జర్వేషన్లో పెట్టి ఎప్పుడన్నా డైవర్జెన్స్లో ఉంటే నేను చెప్పిన ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందా లేదా, మండే ఆన్వర్డ్స్ నెక్స్ట్ వీకే తెలిసిపోతుంది చాలా వరకు. ఎందుకంటే మార్కెట్లు ఈజీగా తొందరగా ఓవర్ సోల్డ్ పొజిషన్కి వెళ్ళిపోతున్నాయి. ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళటానికి బదులు ఓవర్ సోల్డ్కి వెళ్తున్నాయి. ఎందుకు ఓవర్ సోల్డ్కి వెళ్తున్నాయంటే పెరిగినప్పుడల్లా షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు. ఎక్కడైతే షార్ట్ సెల్లింగ్ కనబడుతున్నదో బుల్స్ ఏం చేస్తున్నారంటే పైకి వెళ్ళి కొట్టేసి పెంచేస్తున్నారు. ఆ షార్ట్ సెల్లింగ్ అంతా తినేస్తున్నారు. షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు తప్పక కవరింగ్కి వచ్చేస్తున్నారు. ఫ్రైడే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత షార్ట్ కవరింగ్ వచ్చింది. థర్స్డే వచ్చింది కొద్దిగా అనుకున్నాం, కానీ థర్స్డే కంటే ఎక్కువగా ఫ్రెష్ సెటిల్మెంట్ కదా. ఫ్రైడేకి వచ్చేటప్పటికి ఇంకా షార్ట్ కవరింగ్ వచ్చేసింది. ఎంత షార్ట్ కవరింగ్ వచ్చిందంటే మరి మోర్ దాన్ 200 పాయింట్స్ పెరగటం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మోర్ దాన్ 1% పెరగటమే ఈ లెవెల్లో కొంచెం ఎక్కువే, గట్టిగానే పెరిగినట్టు లెక్క. మరి మోర్ దాన్ 1% పెరిగే స్టేజ్కి వస్తే అర్థం అంటే ఏంటంటే అక్కడ ఇవి పీక్ లెవెల్లో, ఇది పీకే కదా, పీక్ లెవెల్లో అనుకుంటున్నాం కదా,
ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇండెక్స్ 17,000 నుంచి వచ్చింది. 17,000 నుంచి 22,000 వరకు 5,000 పాయింట్లు అలా 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 మెట్లు ఎక్కినట్టు ఎక్కేసింది. మరి ఈ స్టేజ్లో బయింగ్ ఎందుకు వస్తున్నది? వై దెర్ ఈస్ ఎ స్పర్ట్ అండ్ బయింగ్? బికాజ్ ఆఫ్ షార్ట్ కవరింగ్. షార్ట్ అంచెలంచెలుగా షార్ట్లు కొడుతున్నారు, వీళ్ళు పైకి తీసుకెళ్తున్నారు, వాళ్ళు స్టాప్ లాస్లు హిట్ అయిపోతున్నాయి, వీళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకోవాల్సి వస్తున్నది. ఇలా షార్ట్ కవరింగ్ చేసుకుంటూ పోతారు. బుల్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఒక శాచురేషన్ లెవెల్, ఏదో ఒక శాచురేషన్ లెవెల్కి వచ్చే వరకు కూడా ఇలా చేస్తూనే ఉంటారు. బుల్ లిక్విడేషను లేదు. బుల్స్కి లిక్విడేషన్ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. ఎందుకని కనిపించడం లేదు? అక్కడ ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్లు వస్తున్నాయి, వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, డబ్బులు సంపాదించుకుని ఉన్నారు, దెబ్బతిని లేరు కదా. బేర్స్ దెబ్బతిని ఉన్నారు, ప్రతి స్టేజ్లోనూ దెబ్బతింటున్నారు. ఇవాళ నేను, రేపు మీరు, ఎల్లుండి ఇంకొక ఆయన, అట్లా ఇది జరుగుతుంది. అందుకని అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది. కాబట్టి స్టిల్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ నిఫ్టీ. బట్ నిఫ్టీలోనే ఉన్నటువంటి స్కోపు బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది, అంతే. అయితే మార్కెట్లో కరెక్షన్ వస్తే దిస్ విల్ గో రాంగ్. కరెక్షన్ వస్తే బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా తగ్గొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్. అయితే నేను చెప్పే పాఠాలను బేస్ చేసుకుని మీరు ట్రేడింగ్లు చేయొద్దు. మీరు స్టడీ చేసుకుని మీకు నచ్చితేనే ఓకే అయితేనే చేయండి. అంతేగాని సార్ చెప్పారు కాబట్టి ఈ స్ట్రాటజీ అప్లై చేసేస్తాను, నేను కొనేస్తాను, అమ్మేస్తాను అనే కార్యక్రమాలు చేయకండి. ఇది మంది ట్యూటోరియల్, ట్రేడింగ్ ట్యూటోరియల్. ఇదేమీ ఇలా బయింగ్ చేయండి, అలా సెల్లింగ్ చేయండి అని చెప్పేది కాదు కదా. ఇది పాఠశాలలో నేర్పిస్తున్నాము. మీరు నేర్చుకోండి, అది అప్లై చేయండి, ట్రై చేయండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ప్రిన్సిపల్స్ దీస్ ఆర్ సోషల్ సైన్స్లో ప్రిన్సిపల్స్ ఎప్పుడు కూడా దీస్ ఆర్ బేస్డ్ ఆన్ అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్. ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉంటాయి. దిస్ ఇస్ నాట్ ఎన్ ఎగ్జాక్ట్ సైన్స్, దిస్ ఇస్ నాట్ ఏ న్యాచురల్ సైన్స్. న్యాచురల్ సైన్స్ అయితే పర్వాలేదు, భూమికి గ్రావిటీ ఉంటుంది, ఏ పైకి ఎగరేసింది ప్రతిదీ కిందకు వస్తుంది ఒక స్థాయి వరకు. మరీ పైకి వెళ్ళి భూమి ఆకర్షణ శక్తి నుంచి పైకి వెళ్ళింది అయితే పడకపోవచ్చు, ఈలోగా అన్నీ కూడా కిందకే వస్తాయి. ఎందుకంటే ఎర్త్ పుల్ చేస్తూ ఉంటుంది అనేది సైన్స్ చెప్తుంది. అది సైన్స్ ఫెయిల్ అవ్వదు, అది న్యాచురల్ సైన్స్ పక్కా కరెక్ట్. అదే ఎకనామిక్స్ ఇది దిస్ ఎ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్స్ ఎగ్జాక్ట్గా ఉండవు, రిజిడ్గా ఉండవు, డైనమిక్గా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్టడీ చేసి అర్థం చేసుకుని ఈ కండిషన్స్లో ఇది అప్లై అవుతుంది, ఈ కండిషన్ ఇది అప్లై అవుతుందా అది బేసిక్గా బ్రాడ్గా బేసిక్ రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటాం తప్ప ఇది రిజిడ్గా ఇది ఇలా జరిగినప్పుడు ఇది ఇలాగే జరుగుతుంది, ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుందనే బేసిక్ అజంప్షన్ తీసుకునేప్పుడు కూడా ట్రేడింగ్ చేయకూడదు. దిస్ ఈజ్ మై కాషన్. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ టైం. తర్వాత సాటర్డే స్పెషల్ కూడా చూడండి, ఎందుకంటే సాటర్డే స్పెషల్లో మార్కెట్ గురించి కొంచెం మాట్లాడతాను కదా. ఆల్ ద బెస్ట్.